శ్రీ గురుభ్యో నమః. ఈరోజు భీష్మాష్టమి. భీష్మాష్టమి సందర్భంగా పురుషులందరూ తప్పనిసరిగా ఆ భీష్మ పితామహునికి తర్పణం వదలాలి. ఈ ప్రక్రియను తల్లిదండ్రులు ఉన్నవారు కూడా చేయవచ్చు. భీష్మ పితామహుడు ఆజన్మాంతం నైష్టిక బ్రహ్మచారిగా జీవించి చివరిగా మహావిష్ణు సన్నిధిలో ఆయన్నే చూస్తూ ముక్తిని పొందిన జీవి. ఇప్పుడు దానికి సంబంధించిన శ్లోకాలను చూద్దాం. భీష్మः శాంతవనో వీరः సత్యవాదీ జితేంద్రియः ఆభిరద్భిరవాప్నోతు పుత్రపౌత్రోచితం క్రియాం వైయాఘ్రపద్యగోత్రాయ సాంకృత్యప్రవరాయ చ అపుత్రాయ దదామ్యేతత్ జలం భీష్మాయ వర్మణే వసూనామవతారాయ శంతనోరాత్మజాయ చ అర్ఘ్యం దదామి భీష్మాయ ఆబాల బ్రహ్మచారిణి. ఈ 3 శ్లోకాలు చెబుతూ ప్రతి ఒక్కరూ 3 దోసిళ్ల అర్ఘ్యం భీష్మ పితామహుడికి ఆయన ప్రీతి కొరకు అర్పించవచ్చు. దీని వలన పుత్ర సంతానం కలుగుతుందని నమ్మకమే కాదు, చాలా మంది అనుభవాలు కూడా ఉన్నాయి. కనుక సంతానం కోసం ఎదురు చూసేవారు, సంతానం లేనివారు వీరందరూ కూడా తప్పనిసరిగా భీష్మ తర్పణం అర్పిస్తే వచ్చే సంవత్సరంలోగా శుభవార్త వింటారని ప్రతీతి. ఇది స్త్రీలు చేయరాదు, పురుషులు తల్లిదండ్రులు ఉన్నవాళ్ళు కూడా తప్పకుండా చేయవచ్చు. ఇది సాధారణంగా అందరూ చేయగలిగిన ప్రక్రియ. ఈ 3 శ్లోకాలు చదువుతూ 3 దోసిళ్ల అర్ఘ్యాన్ని సమర్పించాలి. అలా కాకుండా ఉపనయనమైన వాళ్ళు శాస్త్రబద్ధంగా చేయవచ్చు.